జై శ్రీకృష్ణ. మనం ఇప్పుడు ఆవు పులి కథ చెప్పుకుందాం. ఆవుకి ఆకలేసి అటుగా ఉన్న అడవిలోకి వెళ్ళి గడ్డి తింటున్నది. ఆవు అలా గడ్డి తింటూ ఉండగా సడన్గా పులి వచ్చింది. అప్పుడు పులి ఒకేసారి ఆవుని తిందామని దూకుతుంది. ఈలోగా ఆవు అన్నది, నన్ను తినవద్దు, నాకు చిన్న దూడ ఇంటికాడ ఉన్నది, దానికి పాలు ఇచ్చేసి నేను మళ్ళీ సాయంత్రం వస్తాను అని చెప్పింది. అప్పుడు పులి నవ్వుతూ, ఆహా, నువ్వు వస్తావా, నీ మాట నేను నమ్మాలా అన్నది పులి. అప్పుడు ఆవన్నది, నిజంగా నేను వస్తాను, నన్ను నమ్ము అని చెప్పింది. అయితే సరే, నీ మాట ఎందుకో నాకు నమ్మాలనిపిస్తుంది, వెళ్ళి త్వరగా వచ్చేసాయి అని చెప్పింది. సరే అని ఆవు ఇంటికి బయలుదేరింది. పరిగెట్టుకుంటూ తన బిడ్డ దగ్గరికి వెళ్ళింది తల్లి. అప్పుడు బిడ్డతో ఇలా అన్నది, అమ్మా, నేను ఉన్నా లేనా సరే నీవు జాగ్రత్తగా ఉండు, చక్కగా తిను, ఎవరితోటి గొడవకి వెళ్ళకు, ఎప్పుడూ అబద్ధం ఆడకు, ఉన్నది ఎవరికన్నా కొంచెం నువ్వు తిని పంచిపెట్టు అని అందరితో కలిసిమెలిసి ఉండు అని అన్ని మంచి మాటలు చక్కగా బిడ్డతో చెప్పింది. ఆవు బిడ్డకి పాలిచ్చి పులి దగ్గరికి ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్ళింది. అప్పుడు పులితో ఇలా చెప్పింది, నేను వచ్చాను, ఇప్పుడు నన్ను నువ్వు తినొచ్చు అని చెప్పింది. అప్పుడు పులి, నువ్వు వచ్చేవా, నువ్వు రావనుకున్నాను, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా నిజాయితీగా ఉంటావు, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, నీవు నీ బిడ్డ దగ్గరికి సంతోషంగా వెళ్ళు, నువ్వు ఎప్పుడు అడవికొచ్చినా నీకు ఒక స్నేహితురాలు నేనున్నానని మర్చిపోకు, నువ్వు వచ్చినప్పుడల్లా నన్ను కలువు, నాకు చాలా సంతోషంగా ఉంది, నీలాంటి మంచి స్నేహితురాలు నాకు దొరికినందుకు అని అన్నది పులి. అప్పుడు ఆవు, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి సంతోషంతో తన బిడ్డ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి, మనకి ఎప్పటికైనా మంచిగా జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి కథలు మీకు కావాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోకండి. చాలా థ్యాంక్స్ అండి ఈ కథ విన్నందుకు. శ్రీరామ రక్ష.